మేడారంలో సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా సాగుతుంటే ఇటు స్థానిక జాతరలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ శివారులో సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ములో సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర అనగానే అందరికీ గుర్తొచ్చేది మేడారమే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే ఈ జాతరకు లక్షలాది మంది తరలి వస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి మేడారం దాకా వెళ్లటమంటే కొంత ప్రయాసతో కూడుకున్నదే. అంత దూరం వెళ్లలేని వారి కోసం హైదరాబాద్ శివారులోనే సమ్మక్క సారలమ్మ జాతరను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ము గ్రామంలో వెలిసిన సమ్మక్క సారలమ్మను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఇక్కడ గత 20 ఏళ్ల నుంచి జాతర నిర్వహిస్తున్నారు. మేడారం తరహాలోనే సమ్మక్క సారక్కల గద్దెలు ఉంటాయి. అమ్మవార్లతో పాటు పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంటాడు. మేడారం జాతరకు సమానంగా అక్కడి ఆచార వ్యవహారాలను పాటిస్తూ 3 రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న అమీన్పూర్ మున్సిపాలిటీలో ఈ జాతర జరుగుతుంది. బంధం కొమ్ము సమీపంలో సుమారు 2 ఎకరాల స్థలంలో సహజంగా ఏర్పడిన కొండల మధ్య అమ్మవార్లు కొలువుదీరారు. ఒకప్పుడు 4.5 ఎకరాల్లో ఈ జాతర జరిగేది. అయితే సిటీ విస్తరణ జరగటంతో 4 ఎకరాలు కాస్త 2 ఎకరాలకు పరిమితమైంది. సిటీకి దగ్గరగా ఉండటంతో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. వనదేవతలు తమ కోరికలు తీరుస్తుండటంతో భక్తులు వచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. నా పేరు రాజు అన్న. మేము ఇక్కడ సమ్మక్క సారక్క గుడి దగ్గరే ఉంటాము. మేము ఇక్కడ నూతనంగా గృహం కట్టుకున్నాము. సో గృహ ప్రవేశం అయిపోయి ఫస్ట్ అది జాతర జరుగుతుంది. అందుకని మేము సమ్మక్క సారలక్కకి మొక్కు తీర్చుకున్నాము. మేము ఇక్కడే 3 సంవత్సరాల నుండి ఉంటున్నాము. ఇది 2వ సారి మేము వచ్చినాక జాతర జరగడం. సో ఇల్లు కట్టుకునే ముందు కొన్ని ఇబ్బందులు జరిగాయి. సో మొక్కుకున్నాక అంతా బాగా జరిగితే కోరికలు తీర్చుకున్నాము. బంగారం ఇచ్చాము. సమ్మక్కకి సారక్కకి నా ఎత్తు బంగారం ఇచ్చాము. జాతరకు వచ్చే భక్తులు మేడారం మాదిరిగా నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. కుటుంబాలతో కలిసి వనభోజనాలు చేస్తుంటారు. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం వెళ్లలేని భక్తులు సిటీ నుంచి గంటలో చేరుకునేలా ఉన్న ఈ బంధం కొమ్ముకు బారులు తీరుతున్నారు. అందుకే ఈ జాతర జరిగే 3 రోజుల్లో సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. ఇక్కడకు వచ్చే భక్తుల కోసం మున్సిపాలిటీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేడారంలో జరగబోయే సమ్మక్క సారక్క వనదేవతల జాతర మహోత్సవానికి చాలామంది తండోపతండాలుగా దాదాపు 1 కోటి మంది దాకా అక్కడ వరంగల్ మేడారంలో భక్తులు హాజరవుతూ ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్ చుట్టుపక్కలలో మా అమీన్పూర్ మున్సిపల్ ప్రాంతంలో కూడా గత 20 సంవత్సరాల సంధి ఇక్కడ సమ్మక్క సారలక్క కార్యక్రమాలు, జాతర కార్యక్రమాలు స్థానికంగా నాయకత్వము అలాగే మున్సిపాలిటీ కూడా అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది. మేడారం వెళ్లలేని భక్తులను ఈ బంధం కొమ్ము సమ్మక్క సారక్క జాతర ఆకట్టుకుంటోంది. దగ్గరే కావటంతో హైదరాబాద్ నగరవాసులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలి వస్తున్నారు.